నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 19, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో ముందుగా ఇప్పుడు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలోను, శుక్రుడు కర్కాటకంలోను, బుధుడు కర్కాటకంలో వక్రంగా సంచారం చేస్తున్నాడు. శనిదేవుడు వక్రంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, మంగళుడు సింహరాశిలోను, సూర్యుడు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితుల ప్రకారము వీరి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి రోజు. మీరు ఈ రోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు మార్పులు కనబడుతున్నాయి. అది ఉన్న స్థానం నుంచి వేరే స్థానం కోసమా, లేదు అంటే కనుక ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశం కేడర్ మారడం కానీ, లేదా మీ పోస్ట్ మారడం కానీ, లేదా మీరే వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడం కానీ, ఇలాంటివి మార్పులు అనేవి ఈరోజు కనబడుతున్నాయి. అయితే ఈ మార్పుల వల్ల మీకు ఉత్తర మంచి లాభాలు పొందుతారు. నూతన ఆలోచనలు మీరు ఈరోజు కనుక అమలు పరిచినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. అయితే కుటుంబ విషయాల్లో కొంత గందరగోళ పరిస్థితి గతంలో ఉంటే కనుక అవి తగ్గి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించట్లేదు. ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈరోజు ముందుకు వెళ్ళి మీ పనులు చేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని మీకేమైనా ఇబ్బందులు ఉంటే కనుక గోచార రీత్యా కావచ్చు, గ్రహరీత్యా కావచ్చు, ఇబ్బందులు ఉంటే వాటిని పోగొట్టుకోవడం కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీ చేత్తో మీరు అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత తేలికతనం ఉండొచ్చు. అంటే ఈ గతంలో ఇబ్బందులు పడుతూ ఈరోజు హాయిగా ఊపిరి తీసుకునే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చేస్తారు, కానీ కొత్త రుణాల కోసం మాత్రము ఈ రోజైతే ప్రయత్నం చేయకండి. బ్యాంకు ఫైనాన్స్ సంబంధించిన పనులు ఏవైనా ఉంటే గతంలో ఇబ్బంది పడ్డం కానీ, మళ్ళా తిప్పడాలు కానీ, ఇలాంటివి ఏవైనా మీరు గతంలో ఫేస్ చేసి ఉంటే నిన్నటి వరకు కూడా ఈరోజు అవి వేగవంతమయ్యి మీ పనులు మీకు సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు ఈరోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చని వస్త్రాన్ని కానీ, ఆకుపచ్చ పండును కానీ, ఆకుపచ్చ పువ్వులు కానీ, ఇలా ఆకుపచ్చకు సంబంధించిన కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ ఏదైనా దాన్ని మీరు ఆలయంలో కావచ్చు, లేదా అంటే మీ ఇంట్లో కావచ్చు, దానంగా ఇచ్చినట్టయితే పేదవారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ దానంగా ఇచ్చినట్టయితే బుధ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల ఉదయం కొంచెం ఉత్సాహంగా ఉండి మధ్యాహ్నము అయ్యేటప్పటికీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంత డల్గాను నిస్సత్తుగాను ఉండే అవకాశం కనబడుతోంది. అపరాహ్నం దాటిన తర్వాత అంటే మధ్యాహ్నం నుంచి కూడా ఉత్సాహంగాను అనుకూలమైన వార్తలు వినడము, శుభవార్తలు వినడము, దీంతో పాటు ఇంటర్వ్యూస్కి ఎవరైనా గతంలో వెళ్ళి ఉంటే కనుక విజయం సాధించడంతో పాటు మీరు అపాయింట్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారందరికీ కూడా చాలా చక్కగా మధ్యాహ్నం నుంచి మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, అల్లము తరువాత మిరియాలు మీ శక్తి కొద్దీ ఏదైనా గుళ్ళో కానీ, లేదా అంటే పారే నీళ్లల్లో కానీ వదిలేసినట్టయితే మంచి ఫలితాలు, అంటే గ్రహరీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది.